MSMEs. MSMEs के मामले में MSME కి సంబంధించిన ప్రతి ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక ఫ్రెండ్స్, మనం న్యూస్ పేపర్ చదివినా న్యూస్ చూసినా ఎక్కువ ఎంఎస్ఎంఈ అనే పదం వింటూ ఉంటాం ఫ్రెండ్స్. బట్ మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాం. కానీ దాని గురించి ఆలోచించాలి ఫ్రెండ్స్. అసలు ఎంఎస్ఎంఈలు అంటే ఏంటి అనేది తెలుసుకోగలగాలి. ఇంకొకటి ఏంటంటే ఎంఎస్ఎంఈలు అనేది ఏంటి అనేది తెలుసుకునే ముందు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా నడపబడుతుంది అనేది కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయమే కాదు, ఇది మన జీవితాలకి మన భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్న విషయం కూడా. సో దాని గురించి నేను ఈ వీడియో అయితే పూర్తి స్థాయిలో ఎంఎస్ఎంఈలు అంటే ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక విషయంలోకి వెళ్తే, మీరు చూశారు కదా, మన ప్రధానమంత్రి మోడీ గారు అవ్వచ్చు, లేకపోతే మన చీఫ్ మినిస్టర్స్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి కానీ, మన ప్రజెంట్ ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఎంఎస్ఎంఈలు అనే పదం గురించి చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఈ ఎంఎస్ఎంఈలు అనేవి దరిదాపుగా 2006 అప్పటి నుంచో ఉన్నాయి. బట్ 2019 నుంచి బాగా దీని పేరు వినబడుతుంది ఫ్రెండ్స్. అసలు ఏంటి ఎంఎస్ఎంఈలు అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంఎస్ఎంఈలు అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రీనర్. ఎంటర్ప్రీనర్ అంటే వ్యాపారవేత్త అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మైక్రో అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, ఇన్వెస్ట్మెంట్ టర్న్ ఓవర్ అంటే వార్షిక ఆదాయం పెట్టే పెట్టుబడి బట్టి దీన్ని డిఫైన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ మైక్రో చూసుకుంటే 1,00,000 రూపాయల దగ్గర నుంచి 2.5 కోట్ల వరకు 2.5 కోట్లు క్యాప్ అంటే 2.5 కోట్లు మించకూడదు. 2.5 కోట్ల వరకు, 1,00,000 రూపాయల నుంచి 2.5 కోట్ల వరకు ఎంత పెట్టుబడి పెట్టినా పర్వాలేదు. దాని టర్న్ ఓవర్, యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలంటే 10 కోట్లు ఉంటే దాన్ని మైక్రో ఎంటర్ప్రినర్ అంటారు ఫ్రెండ్స్. మైక్రో ఎంటర్ప్రినర్. తర్వాత స్మాల్ వచ్చేసరికి 2.5 కోట్లు పై నుంచి 25 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి దాని యాన్యువల్ టర్న్ ఓవర్ 100 crores కి తీసుకురావాలి ఫ్రెండ్స్. దాన్ని స్మాల్ అంటారు. ఇదేంటి స్మాల్ అంటే 100 కోట్లు స్మాల్ అంటున్నారని మీకు డౌట్ రావచ్చు. 100 కోట్లు స్మాల్ అంటున్నారంటే ఇండస్ట్రియల్ పరిభాషలో కోట్లని చాలా తక్కువగానే క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. క్రోర్స్ అంటే మీరు చూడండి, అంబానీ, ఆదానీ వాళ్ళ డైలీ ఆదాయం వచ్చేసి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గంటల లెక్కన కూడా క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్రెండ్స్. గంటకు 4 కోట్లు 5 కోట్లు ఆదాయం వస్తుంది వాళ్ళకి. నిమిషాల లెక్కన కూడా క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్రెండ్స్. నిమిషాలకు కొన్ని లక్షల ఆదాయం వస్తుంది. అంటే మనం ఒకరి దగ్గర పనిచేసి 1 కోటి రూపాయలు నెలకు 1 కోటి రూపాయలు సంపాదించాలంటే గగనం. బట్ అలాంటిది గంటల్లోనే కోట్లు చూస్తారు ఫ్రెండ్స్ ఇండస్ట్రియలిస్టులు. అందుకే మన భారతదేశంలో కొంతమంది దగ్గర మాత్రమే అంటే ఫ్యూ పీపుల్ మాత్రమే రిచ్ ఉంటున్నారు, బాగా హైలీ రిచ్. తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారు, పూర్ ఎక్కువ ఉంటున్నారు ఫ్రెండ్స్. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు 80% ఉంటే ఓన్లీ 20% మాత్రమే రిచ్ పీపుల్ ఉంటున్నారు ఫ్రెండ్స్ మన భారతదేశంలో. క్యాల్కులేట్ చేయొచ్చు, వేళ్ళతో లెక్క పెట్టచ్చు. ఈ 20% అల్ట్రా రిచ్ ఎంతమంది ఉంటున్నారు? ఒక 5% మంది మాత్రం అల్ట్రా రిచ్ ఉంటున్నారు. మిగిలిన 20% రిచ్ ఉంటున్నారు. మిగిలిన 80% పూరు, మిడిల్ క్లాస్ ఉంటున్నారు ఫ్రెండ్స్. దానికి గల కారణం ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్. జనరల్ గా మీరు చూడండి, మన భారతదేశానికి మిగిలిన కంట్రీస్ కి కంపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఎంఎస్ఎంఈలు అంటే ఏంటో చెప్పాను అనుకుంటున్నాను. ఎం అంటే ఏంటో చెప్పాను, ఎస్ అంటే ఏంటో చెప్పాను, మైక్రో స్మాల్ మీడియం గురించి చెప్తాను ఫ్రెండ్స్. మీడియం అంటే 125 crores పెట్టుబడి పెట్టి దాని టర్న్ ఓవర్ 500 crores చేయగలిగితే దాన్ని మీడియం అంటాం ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎంఎస్ఎంఈలు అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. తర్వాత మీకు ఎందుకు కొంతమంది దగ్గర ఇంత డబ్బు ఉంటుంది, చాలా మంది పేద మరియు మధ్యతరగతిలో ఉండిపోతున్నారు అనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ మైండ్ సెట్. మనం జనరల్ గా చూడండి, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఏదో జాబ్ చేసుకుంటే చాలు అనుకుని ఆలోచిస్తాం. అది ఫిక్స్డ్ మైండ్ సెట్. బట్ గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాఫిట్స్ జనరేట్ చేసుకుందాం అనుకుంటారు ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్. తర్వాత ఇది వర్క్, వేజ్, పని చేయడం, శాలరీ తీసుకోవడం. అదే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ప్రాఫిట్ పొందడం. ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఒక దగ్గర పని చేయడం అంటే రిస్క్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. మినిమం రిస్క్, మనకి ఇన్కమ్ వస్తుంది. బట్ గ్రోత్ ఉండదు. మీకు గ్రోత్ కావాలనుకుంటే గ్రోత్ మైండ్ సెట్ లోకి రావాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ప్రాఫిట్స్ అనేది తీసుకోవాలి. మీకు అర్థమైన ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇదే ఫ్రెండ్స్.
అసలు మన భారతదేశానికి అందుకే మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తీసుకొద్దాం అని అనుకుంటున్నారు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త వస్తే జీడిపి అమాంతం పెరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఒక విషయం చెప్పనా, యూరోపియన్ యూనియన్ లో దరిదాపుగా 28 కంట్రీలు ఉంటాయి. 28 ఇప్పుడు 27 ఉన్నాయి. యూకే ఎగ్జిట్ అయిపోయింది, బ్రెగ్జిట్ అనే పదం ద్వారా ఎగ్జిట్ అయిపోయింది. సో 27 కంట్రీలు ఉన్నాయి కదా, 27 కంట్రీలు ఎంఎస్ఎంఈలో టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ మన ఇండియా చూసుకుంటే చాలా లో గ్రేడ్ గా ఉంది. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కారణం కాదు ఫ్రెండ్స్, ఎక్కువ పీపుల్ యొక్క మైండ్ సెట్, ప్రజల మైండ్ సెట్ అనేది దాని మీద కారణం. ఎందుకంటే గవర్నమెంట్ కొలాటరల్ ఫ్రీ లోన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాం. కొలాటరల్ ఫ్రీ లోన్ అంటే మనం ఇప్పుడు లోన్ తీసుకోవడానికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏదైనా తాకట్లు పెట్టాలి కదా. బట్ కొలాటరల్ ఫ్రీ లోన్ అంటే తాకట్లు పెట్టకుండా మన దగ్గర టాలెంట్ ఉండి మనం అంటే మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే కొలాటరల్ ఫ్రీ లోను బ్యాంక్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. దాన్ని తెచ్చుకొని వచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని రైజ్ అవ్వి ప్రాఫిట్ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటో చెప్పనా మీకు, ఫిక్స్డ్ మైండ్ సెట్ లోని ప్రజలు ఎలా ఉంటారంటే జాబ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్. బట్ గ్రోత్ మైండ్ సెట్ లో ఉన్న ప్రజలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాఫిట్ తీసుకోవడానికి ఉంటారు. ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ ప్రజలు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, ఎలాన్ మస్క్ చాలా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచంలోనే సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు ఆర్థికంగా. అంటే డబ్బు ఉన్న వ్యక్తిలో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు ప్రపంచంలో. అతను ఎలా సాధించగలిగాడు ఈ విషయాన్ని? కేవలం గ్రోత్ మైండ్ సెట్ ఉన్నది కాబట్టి. కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనప్పటికీ నిలబడి గ్రోత్ ని సాధించి చూపించారు ఫ్రెండ్స్. దాన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. జనరల్ గా అదే ఎలాన్ మస్క్ జాబ్ చేసుకుంటూ ఉంటే టెస్లా కార్లు అనేవి బయటకు వచ్చేవి కాదు, స్పేస్ ఎక్స్ అనేది బయటకు వచ్చేది కాదు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ట్విట్టర్ లాగా ఉండిపోను, ఎక్స్ అనే ప్లాట్ఫామ్ కింద చేంజ్ అయ్యేది కాదు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే దీన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటారు ఫ్రెండ్స్. ఈ గ్రోత్ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉందో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది బయటపడుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బయటపడినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. చూడండి జాగ్రత్తగా, మన భారతదేశంలో 80% పీపుల్ కి అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఒక 1000 మెంబర్స్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యారు అనుకోండి, అందులోనే కొంతమంది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారు, కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉంటాయి? చాలా లిమిటెడ్, వెరీ లిమిటెడ్, చాలా లిమిట్గా ఉంటాయి. ప్రైవేట్ జాబ్స్ లిమిటెడ్, ఇవి వెరీ లిమిటెడ్, ఇది లిమిటెడ్. ప్రైవేట్ జాబ్స్ ఒక 400 ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ జాబ్స్ కేవలం 100 మాత్రం ఉంటాయి. ఈ 1000 మందిలో 100 ఇక్కడ ఫిల్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఈ 1000 మందిలో ఇక్కడ 400 ఫిల్ అయ్యారు. ఇంకా మనకి ఎంత ఉంది? 500 పీపుల్స్ ఉన్నారు. అంటే 50% పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి తెలియదు. సో ఇక్కడ ఎంఎస్ఎంఈలు అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళలో టాలెంట్ ఉన్న పీపుల్ చాలా మంది ఉంటారు, బట్ వాళ్ళకి క్యాపిటల్ అంటే డబ్బు లేక వాళ్ళు ఆగిపోతారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ అనేది కొలాటరల్ ఫ్రీ లోన్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. కొలాటరల్ ఫ్రీ లోన్ అనేది ఇస్తుంది కదా, ఈ కొలాటరల్ ఫ్రీ లోన్ పట్టుకొని అంటే వీళ్ళు ప్రపోజల్ చేయాలి. వీళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్ ని ఒక పేపర్ ప్రెజెంటేషన్ ఫామ్ లో వాళ్ళకి చూపించి ఇలా అవుతుంది అని ప్రపోజల్ చేయగలిగితే కొలాటరల్ ఫ్రీ లోన్ అనేది పక్కా ఇస్తుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఇండస్ట్రీని పెట్టారనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇండస్ట్రీలో కనీసం ఒక 10 to 100 మెంబర్స్ అన్న ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావడం వల్ల వాడు ఎంప్లాయ్మెంట్ కోరుకునే స్థాయి నుంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు ఫ్రెండ్స్. అది ఇండస్ట్రీ, అదే ఈ ఎంఎస్ఎంఈల యొక్క గొప్పతనం. సో ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఎంఎస్ఎంఈలు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, పర్టికులర్ గా నొక్కు చెప్తున్నారు ఎంఎస్ఎంఈల గురించి. ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనలో చాలా మంది టాటాలు ఉండొచ్చు, అంబానీలు ఉండొచ్చు, బట్ వాళ్ళ ఐడియాలు వాళ్ళతోనే ఆగిపోవడం వల్ల ముందుకు రావట్లేదు ఫ్రెండ్స్. ముందుకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ముందుకు వస్తాయో అప్పుడు దేశ జీడిపి అనేది అమాంతం పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పిన, ఎంఎస్ఎంఈలు జీడిపి గ్రోత్ కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనుకుంటున్నారు? జనరల్ గా చూసుకోండి, ఎక్కువ మంది ఫార్మింగ్ లో ఎంప్లాయ్మెంట్ అయ్యి ఉంటారు. అంటే అగ్రికల్చర్ మీద మన భారతదేశం అనేది అగ్రికల్చర్ నేషన్. ఇందులో కనీసం 60 మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఉన్న 40 మందిలో కేవలం 25 మంది మాత్రమే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మిగిలిన 15% పీపుల్ అన్ఎంప్లాయిడ్ గా ఉండిపోయారు. సో వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది, బట్ వీళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నప్పటికే ఇన్కమ్ ఉండదు.
సో అందుకే గవర్నమెంట్ ఎంఎస్ఎంఈలు అనే ఒక ఎంఎస్ఎంఈలు అనే ఒక మినిస్ట్రీని తీసుకొచ్చి వీళ్ళకి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. వాటి స్కీమ్స్ గురించి కూడా మనం వేరే వీడియోలో చేసుకుందాం. ఒకటి కాదు, ప్రతి సెక్టర్ కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి ఏ విధంగా లోన్ తీసుకోగలుగుతాం అనేది కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫార్మింగ్ సెక్టర్ లో 60% ఎంప్లాయ్ అయ్యారు కదా, తర్వాత రిమైనింగ్ 40% లో 25% గవర్నమెంట్ సెక్టర్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ అవ్వారు కదా, మిగిలిన 50% అలా ఉండిపోతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈలు అనేవి వచ్చాయి. ఎంఎస్ఎంఈ పెట్టారనుకోండి, నేను చెప్పాను కదా, ఒక ఎంఎస్ఎంఈ నేను ఒక కంపెనీ పెట్టానంటే అందులో దరిదాపుగా ఒక 10 నుంచి 100 మంది వరకు వర్క్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఎంఎస్ఎంఈలు రావడం వల్ల ఎకనామికల్ గా కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఇక్కడ మనం ఇండియన్ డెమోగ్రఫీ గురించి కూడా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇండియన్ డెమోగ్రఫీని మనం 2 విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి రూరల్ ఇండియా, రెండోది అర్బన్ ఇండియా. ఈ రూరల్ ఇండియాలోనే 70% ఆఫ్ పీపుల్ ఉంటున్నారు, మిగిలిన 30% ఆఫ్ పీపుల్ అర్బన్ ఇండియాలో ఉంటున్నారు ఫ్రెండ్స్. అర్బన్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ కి ఇబ్బంది ఉండదు, అర్బన్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. బట్ రూరల్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. అగ్రికల్చర్ అనేది కేవలం సీజన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి సీజన్ లోనే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనేది గ్యారెంటీ ఉండదు ఫ్రెండ్స్. సో అందుకే MGNREG అనే స్కీమ్ తీసుకొచ్చి 100 రోజుల పని పథకం కూడా తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎంఎస్ఎంఈలు అనేవి ఎక్కువ ఎవరికి ఉపయోగపడతాయంటే రూరల్ అండ్ సెమీ రూరల్ అనే ఏరియాలకు బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అన్ఎంప్లాయ్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రొడక్షన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కువ రూరల్లోనే జరుగుతుంది, పల్లెటూరులోనే కదా జరుగుతుంది. ఆ సిటీల్లోనే పంటలు పండించరు కదా. ఈ పండించే పంటలనే ఈ రైతులు ఏం చేస్తున్నారంటే మార్కెట్ కి తీసుకెళ్ళలేక కుళ్ళబెట్టేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మీకు ఎగ్జాంపుల్, ఒక రైతు 100 కేజీలు టమాటాలను పండించాడు అనుకోండి, ఆ పండించిన పంటనే సకాలంలో మార్కెట్ లోకి తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది, పంట పాడైపోతుంది. బట్ టమాటాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వస్తువు. ఇక్కడ ఎంఎస్ఎంఈలు ఏం చేస్తాయంటే రిజిస్టర్ అయిన పర్సన్ ఇండస్ట్రీ పెట్టి 100 కేజీల టమాటాలని తీసుకొని ప్రాసెసింగ్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ప్రాసెసింగ్ చేసి టమాటా జామ్ కింద తయారు చేశారు ఫ్రెండ్స్. తయారు చేసి మళ్ళీ అర్బన్ టౌన్లకే పంపించి అమ్ముకోవడం అయితే జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, రైతు లాభపడుతున్నాడు, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టిన పర్సన్ లాభపడుతున్నాడు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం వల్ల కొంతమంది ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇది ఒక సర్కిల్. మీకు మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాను చూడండి. ఒక ఫార్మర్ ఉన్నాడు ఫ్రెండ్స్. ఈ ఫార్మర్ 100 కేజీలు టమాటాస్ పండించాడు, 100 కేజీలు టమాటాస్ పండించాడు. బట్ ఈయన మార్కెట్ కి తీసుకెళ్ళలేక మధ్యలోనే అంటే ఎక్కువ టైం తీసుకోవడం వల్ల టమాటాలు పాడైపోయాయి అనుకోండి, ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా. బట్ ఇక్కడ ఎంఎస్ఎంఈలు ఎలాగా ఉపయోగపడతాయంటే, ఇప్పుడు నేను ఒక ఎంఎస్ఎంఈ పెట్టాను. ఎంఎస్ఎంఈలో ఒక ఇండస్ట్రీ పెట్టాను ఫ్రెండ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. దాంట్లో నేను ఏం చేస్తానంటే ఈ టమాటాలు కొనుక్కుంటాను ఫ్రెండ్స్. ఈ ఫార్మర్ దగ్గర టమాటాలు కొనుక్కొని ఏం చేస్తాను, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా జామ్ తయారు చేస్తాను. జామ్ తయారు చేసి ఆ జామ్ ని పట్టణానికి పట్టుకెళ్ళి అమ్ముతాను, అంటే టౌన్ లో పట్టుకెళ్ళి అమ్ముతాను. అక్కడ నేను ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతున్నాను, ఈ ఫార్మర్ దగ్గర ప్రొడక్ట్ కొనుక్కోగలుగుతున్నాను, దాన్ని నేను పట్టుకెళ్ళి అమ్మడం వల్ల నేను ప్రాఫిట్ పొందుతున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎంఎస్ఎంఈలు ఉండడం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైతే డిమాండ్ సప్లైకి మిస్ మ్యాచ్ ఉంటుందో మధ్యలో బ్రిడ్జ్ కింద వారధి కింద ఉంటుంది ఫ్రెండ్స్ ఎంఎస్ఎంఈ అనేది. ఎంఎస్ఎంఈలు రావడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది, ఆర్థిక వ్యవస్థ గ్రోత్ అవుతుంది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మన దగ్గర థాట్ బాగుంటే మనం లక్షల కోట్లు సంపాదించవచ్చు, 100 కోట్లు, లక్షల కోట్లు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. మన థాట్ బాగుంటే మీరు ఆదని అవ్వచ్చు, రతన్ టాటా గారు అవ్వచ్చు, ఎవరైనా టాటా అవ్వచ్చు, బిర్లా అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఇండస్ట్రీ పెట్టను అనుకుంటే ఇంతమంది ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వదు కదా. మన దేశానికి ఇంత జీడిపిలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేరు కదా. విషయం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి అందుకే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాలి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈల గురించి మనం పూర్తి స్థాయిలో ఇంకొక వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే స్కీమ్స్ ఉన్నాయి కదా, ఫార్మర్ కే స్కీమ్స్ వర్తిస్తాయి. నెక్స్ట్ నేను ఇప్పుడు చదువుకున్నాను, నేను ఇంజనీరింగ్ చదువుకొని నేను వేరే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెడదాం అనుకుంటున్నాను, నాకే స్కీమ్స్ వర్తిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే చిన్న ఇండస్ట్రియలిస్ట్ ఏం పెట్టాలనుకుంటున్నారు, ఫార్మింగ్ సెక్టర్స్ కి ఏం వర్తిస్తాయి, నెక్స్ట్ సర్వీసెస్ సెక్టర్స్ కి ఏం వర్తిస్తాయి అనేది పూర్తి స్థాయిలో ఒక డీటెయిల్ గా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే హెల్త్ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్, పాలిటీ రిలేటెడ్ ఏ విషయం ఏదైనా మన భాషలో మాట్లాడుకుందాం. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినందుకు.